తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏమేం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి? ఎటువంటి పరిహారాలు చేయాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. కర్కాటక రాశి వారికి ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా అష్టమ రాశిలో రాహు ఉండటం, దాని తర్వాత వ్యయస్థానంలో గురువు సంచారం ఉండటం, లగ్న ద్వితీయ భావాల్లో గురు సంచారం ఉండటం, 9వ రాశిలో శని నెప్ట్యూన్ గ్రహాలు కలిసి ఉండటం ఈ రాశి వారి ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ముఖ్యంగా ముందు విద్యార్థుల గురించి తీసుకున్నప్పుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా కుటుంబంలో వయసులో పెద్దవారు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వారికి శ్రేయోభిలాషులు కావచ్చు, వారు ఇచ్చే సలహాలు, సహాయ సహకారాల వలన వీరు మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఆరోగ్యపరమైన విషయాల కారణం చేత బహుశా మితిమీరి శ్రమ పడటం, ఎక్కువసేపు ప్రిపేర్ అయ్యే సందర్భాల్లో వారు ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయటం, వీటి కారణాల చేత పరీక్షల సమయానికి కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పరీక్షలలో పరీక్షలకు ప్రిపేర్ కావటం మంచిది. అలానే పోటీ పరీక్షలకు సంబంధించి లేదా విదేశీ ప్రయత్నాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువుకు సంబంధించిన అనుకూలమైన ఫలితాల కారణం చేత వీరు స్థిరమైన ఉపాధి అవకాశాలను పొందుతారు. ఇప్పటికే ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉండవచ్చు, లేదా ఆర్థికపరమైన అనుకూలతలతోటి మరింత ఉన్నత స్థాయికి వారు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి కొంత మానసికపరమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎదుటివారు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు తమకు ఎదురవుతాయనే భ్రాంతితోటి, లేదా చిన్న చిన్న లక్షణాలను పోల్చుకోవటం కారణం చేత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వయసులో చిన్న పిల్లల ఆరోగ్య విషయానికి సంబంధించి ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, ముఖ్యంగా వైద్య సలహాలను సరిగ్గా పాటించకపోవటం లేదా అతిగా పాటించటం, వీటి కారణం చేత సంతానానికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి కాళ్ళు, పిక్కలకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాలు దాటిన పైబడిన స్త్రీలకు సంబంధించి వారికి బహుశా మైగ్రేన్ లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేయకుండా వారు వైద్య సలహాలను తీసుకోవటం మంచిది. సంతానార్థులకు, అంటే ఎంతో కాలంగా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశిలోకి కుజుడు ప్రవేశించిన దగ్గర నుండి, అంటే ఆగస్టు 2, 2026 తదుపరి నుండి వీరికి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారు ఆచరిస్తున్న వైద్య విధానాలు ఇవన్నీ సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా అందవలసిన ఆర్థికపరమైన బకాయిలు చేతికందుతాయి. పూర్వార్జితాలు, పిత్రార్జితాలు, ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న కోర్టు వ్యవహారాలు వీరికి ఈ సంవత్సరం అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి సింహరాశిలో కుజగ్రహం ప్రవేశించిన తదుపరి వారికి ఆ లిక్విడేషన్, అంటే ఆ పూర్వార్జిత పిత్రార్జితాలు వారికి చేతికి అందే అవకాశాలు ఉంటాయి 12/11/2026 వరకు. కానీ ఇక్కడ స్నేహితులకు సంబంధించి వీరు స్నేహితులుగా భావించే వ్యక్తుల నుండి అందే వింత వింత సలహాలు, సూచనలు, వీటి కారణం చేత వీరు కొంత ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా మత్తు పదార్థాలకు సంబంధించి అలవాట్లు ఉన్నవారు,
మద్యపానానికి సంబంధించి ఇటువంటి అలవాట్లు ఉన్నవారు ఈ సంవత్సరం అనుకోని విధంగా కొంత లివర్ ప్యాంక్రియా సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు వీరు మత్తు పానీయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించటం మంచిది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన సందర్భాలలో వారు వైద్యులను కలవటం, వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. ఈ రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల నుంచి బయటపడటం కొరకు, ఇబ్బందికర సన్నివేశాల నుంచి బయటపడటం కొరకు వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వెంకటేశ్వర స్వామికి లేదా వైష్ణవ దేవతలకు సంబంధించి ఏదైనా శాంతి విధానాలు ఆచరించుకోవటం లేదా పూజలు చేసుకోవటం మంచిది. నిత్యం శ్రీ సూక్త పారాయణ వీరికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో అంటే ఏ సంవత్సరం నుంచి రాశి ఫలాలని వాళ్ళ రాశిని చూసుకోవచ్చు సార్ తల్లిదండ్రులు? చిన్నపిల్లలకు సంబంధించి వారికి 8 సంవత్సరాల వయసు దాటిన తదుపరి నుండి, అంటే వారి ఊహ తెలిసి ఎన్విరాన్మెంటల్ విషయాలకి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జరుగుతున్న విషయాలకి వారు రెస్పాండ్ అయ్యే విధానం మొదలైన దగ్గర నుండి రాశి ఫలితాలు అనేవి వారికి గ్రాడ్యువల్గా వర్తిస్తాయని చెప్పవచ్చు. కానీ ఈ లోపల మటుకు వారి తల్లిదండ్రుల రాశులకు సంబంధించిన విషయాలు అవి వాళ్ళ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. వాళ్ళ పిల్లలవి తల్లిదండ్రుల మీద చూపిస్తాయా? పిల్లల్ని తల్లిదండ్రుల మీద చూపించే అవకాశం ఉండదు. ఓకే. సో 8 ఇయర్స్ తర్వాత గ్రాడ్యువల్ గా చూసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి, గ్రాడ్యువల్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి, కంప్లీట్ ఇంపాక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్? వారి పరిపూర్ణంగా ఊహ తెలిసి సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చిన దగ్గర నుండి, బహుశా కొంతమంది 14 సంవత్సరాలకే కావచ్చు, కొంతమందికి 18 ఇయర్స్ వచ్చినా కూడా రాదు కదా. సొంత నిర్ణయాలు తీసుకునే పరిపూర్ణ పరిస్థితులు, అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ దాటిన దగ్గర నుండి వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సైకలాజికల్గా ఉండే దాని ప్రభావమే వారి భవిష్యత్తును నిర్ధారించే అవకాశాలు, ఈ రాశి ఫలితాలు, మిగతా గ్రహాలన్నీ వారి మీద ప్రభావం చూపించే పరిస్థితులు ఉంటాయి. వారు స్తబ్దుగా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, పసిపిల్లలు వీరు ఉన్నారనుకోండి, వారి మీద సైకలాజికల్ ఇంపాక్ట్ ఈ గ్రహాలని చూపించే అవకాశాలు ఉండవు కదా. ముఖ్యంగా తల్లిదండ్రులు వారు చూపించే ప్రేమ లేదా కోపం ఇటువంటి విషయాలు మాత్రమే వారిని ప్రభావితం చేస్తాయి. రైట్, గాట్ ఇట్ సార్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఎలా చూసుకోవాలో ఎప్పుడు చూసుకోవాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు. చక్కటి వివరణ ఇచ్చారు. అయితే కర్కాటక రాశి వారికి కూడా మంచి సంవత్సరంగానే పరిగణించవచ్చు ఈ 2026వ సంవత్సరం అనేది చెప్తూ ఉన్నారు. ఈ రాశి ఫలాలు అనే కాన్సెప్ట్ ని శాటిలైట్ లో, అంటే టీవీ ఛానల్స్ లో మొదలుపెట్టింది మొట్టమొదటిగా మీరే. సో ఎట్లా స్టార్ట్ అయింది అది? 1997లో దూరదర్శన్లో నా క్లోజ్ ఫ్రెండ్ కేఎస్ ప్రసాద్ గారని, కేఎల్ఎస్ ప్రసాద్ గారు, వారి ప్రోద్బలంతో మల్లాది శైలజ సుమన్ గారు వారు సహకారంతో వారు ప్రేరేపితంతో మొట్టమొదట ఉగాది రాశి ఫలితాలు వాటిని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి సిటీ కేబుల్, ప్రస్తుతం బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి, అప్పుడు కేవలం సిటీ కేబుల్, ఈటీవీ, దాని తర్వాత జెమినీ టీవీ, ఇవి మాత్రమే ఉండేవి. సిటీ కేబుల్లో గణేష్ బాబు గారు, దాని తర్వాత రాణి పద్మిని గారు, వీరి కమలాసన్ గారు, వీరందరి ఒత్తిడి మేరకు సహకారంతో అప్పుడు కూడా ఉగాది రాశి ఫలితాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ తదుపరి శాన్ స్వరూప్ గారి సలహా మేరకు రాశి ఫలాలు అనే కార్యక్రమాన్ని, దినఫలాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి విస్సా టీవీ, దాని తర్వాత నగేష్ గారి సహకారం, ఆయన కోరిక మేరకు స్నేహ టీవీ, అది అమెరికాలో ఇదే వచ్చే పబ్లిష్ అయ్యేది. ఆ టీవీలో దినఫలాలు ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి ఇంచుమించు 99, 2000 ఆ ప్రాంతంలో అప్పుడున్న తేజ టీవీలో దినఫలాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం. ఆ తదుపరి జెమినీ న్యూస్, ఈ విధంగా ఇంచుమించు 2017, 2018 వరకు అన్ని ఈ ఛానల్స్లో, ప్రధానంగా జెమినీలో ప్రతిరోజు రాశి ఫలితాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా యాక్యురేట్ గా మీరు రాశి ఫలాలు ఇచ్చారు అని అంటే, యాక్యురసీకి చాలా దగ్గరగా, అంటే ఇది చెప్పారంటే గన్ షాట్ గా అది జరగటం అనేది జరుగుతుంది. ఎట్లా సాధ్యపడుతుంది? చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, చెప్పారండి మాకేం అవ్వలేదు అని, బట్ మీ ప్రొడిక్షన్స్ లో అది జరగదు ఎందువలన? సహజంగా 100% పర్ఫెక్షన్ తోటి 100% ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని రాశి ఫలితాలలో చెప్పడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారి స్వంత జాతకాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. రాశి ఫలాలు చెప్పడం అనేది కేవలం చంద్రునికి సంబంధించి, చంద్ర రాశికి సంబంధించి మాత్రమే బేస్ చేసుకొని చెప్పటం.
ఇంకా మిగతా గ్రహాలు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితులు వీటి ప్రభావాన్ని మనం పరిగణలో తీసుకోకుండా మీకు ఈ రోజు ఇలా జరుగుతుంది, ఈ నెల ఇలా జరుగుతుంది అని చెప్పటం అనేది కేవలం ఒక 30-40% వరకు సెట్ అయ్యే Accuracy. అవకాశం ఉంటుంది. ఇందులో నేను తీసుకున్న పద్ధతి అలెన్ లియో గారు కానీ హీరో వారికి సంబంధించి అంటే వెస్ట్రన్ అస్ట్రాలజర్స్లో, ఇండియన్ అస్ట్రాలజర్స్ దాంట్లో ఎకిరాల కృష్ణమాచార్య గారు వీరందరి గైడెన్స్ అనుకోవచ్చా? గైడెన్స్ అంటే వారి పుస్తకాలు చదవటం, పుస్తకాల ద్వారా, వారి పుస్తకాల ద్వారా ప్రేరేపితమై ఒక కొత్త కాన్సెప్ట్ చేసుకోవటం. అందులో ఏమిటంటే వేదలు ముఖ్యంగా ఒక్కొక్క నక్షత్రానికి ఉమ్. ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన వేధ వస్తూ ఉంటుంది. దాని తర్వాత గ్రహాల మధ్య ఏర్పడే ఆస్పెక్ట్స్ కంజంక్షన్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రైన్ ఆస్పెక్ట్, ఈ విధంగా 2 గ్రహాల మధ్య ఏర్పడే గ్రహ దృష్టులు అవి ఆ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ పరిగణలో తీసుకొని చెప్పటం వలన అంటే అంతవరకు వస్తున్న సాంప్రదాయ పద్ధతులతో పాటుగా ఈ వెస్ట్రన్ సిస్టంలో ఉండే ఇవి తీసుకొని చెప్పటం వలన సో రెండింటిని మిళితం చేసి చెప్తారు. చేయటం వలన దాదాపు యాక్యురసీ అంటే 100% యాక్యురసీగా చెప్పడం అనేది సాధ్యం కాదు. దాదాపు దగ్గరగా ఉండే విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవటానికి ఆరోగ్య సంబంధిత విషయాలు, కుటుంబపరమైన సంబంధిత విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు. స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇటువంటి విషయాలలో డీపెస్ట్ అనాలిసిస్ చేయటం వలన కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్ తో మీరు స్టార్ట్ చేశారు. రాశి ఫలాలు అనేది ఇప్పుడు ఇంతలాగా వచ్చేసాయి అంటే చెప్తూనే ఉన్నారు ఎవరు ప్రాక్టీస్ ని రీత్యా వాళ్ళు. సో అసలు స్టార్ట్ చేసిందే వారు. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మన కోసం ఈ రాశి ఫలాలను అందిస్తున్నారు. ఖచ్చితంగా చక్కటి accurate గా ప్రొడిక్షన్స్ అందించేది ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి ఇది. రాశి ఫలాలని రాసి పెట్టుకోండి. రైట్, ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.